అంతర్రాష్ట్ర బైక్ దొంగల గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు ఏంటంటే షేక్ అర్బాజ్ అలియాస్ మాయా, తను బాసరా నగరం బాసరా గ్రామం ధర్మాబాద్ మండలంలో ఉంటున్నాడు ప్రస్తుతానికి. కానీ షేక్ ఆరిఫ్ ఇతను బెంగళూరులో ఉంటున్నాడు, బెంగళూరు వాస్తవ్యుడు. షేక్ రెహమాన్ ఇతను మహబూబాబాద్ కాలనీ, బట్ ఇతను పరాగ్లో ఉన్నాడు. తర్వాత షేక్ అర్బాజ్ రెహమాన్ ఇతను ధర్మాబాద్ నివాసంలో ఉంటాడు, ఇతను రిసీవర్. తర్వాత సోన్ కాంబ్లే ఇతను కూడా ధర్మాబాద్లో ఉంటాడు, ఇతను రిసీవర్. తర్వాత అలీ షాదుల్ షేక్ ఇతను టెంపుల్ని గ్రామం నాయగావ్ తాలూకు నాందేడ్ జిల్లా, ఇతను రిసీవర్. అవేద్ ఇతను బాసరాలో ఉంటాడు, ఇతను కూడా రిసీవర్, ఇతను పరార్లో ఉన్నాడు. ఇంకోటి షేక్ ఇమ్రాన్ ఇతను కూడా పరార్లో ఉన్నాడు, ఇతను ప్రీవియస్ అఫెండర్. యాక్చువల్లీ మొత్తం 17 బైకులు మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో చాలా వరకు పల్సర్ బైకులు ఉన్నాయి, కొన్ని హోండా బైకులు ఉన్నాయి. కేసు వివరాల్లోకి వస్తే ఈ గ్యాంగ్ నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో బాసరా, ముదోల్, బైన్సా, తానూర్, నవీపేట్, మాగ్లూర్, రేంజల్, వర్ని మిగతా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బైకులు దొంగతనం చేశారు. ప్రధానంలో 17 బైకులు రికవర్ అయితే 15 బైకులు డీటెయిల్స్ ఉన్నాయి, కానీ 2 బైకులు వచ్చి ఎటువంటి సమాచారం కానీ ఏమీ లేదు, కేసులు అవ్వలేదు. అయితే ఇతను ఇమ్రాన్, షేక్ అర్బాజ్ అలియాస్ మాయా, ఇంకోతను షేక్ ఇమ్రాన్ అలియాస్ అబ్బు, వీళ్ళిద్దరూ బైకు చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇంతకుముందు టౌన్ 4 నుంచి జైలుకి వెళ్ళారు. తర్వాత జైల్లో బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఆల్రెడీ ఒక 10 కేసులు దాకా ఉన్నాయి. అయితే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి షేక్ అర్బాజ్, ఇమ్రాన్, తర్వాత సమీర్, ఆరిఫ్, రెహమాన్ అందరు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీళ్ళు దొంగతనం చేయడం, తర్వాత రిసీవర్ల కింద వేరే ముఠాలను ఐడెంటిఫై చేసుకున్నారు. ఎవరైతే ఈ బైకుల్ని తక్కువ ధరకు కొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనేసి కొనగలుగుతారు, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకుని ఇక్కడి నుంచి బైకులు దొంగతనం చేయడం, తీసుకువెళ్ళి రాత్రి తీసుకువెళ్ళి వాళ్ళకి అమ్మేయడం చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో మనకి కంటిన్యూస్ గా ఇట్లా ఎఫెన్స్ జరుగుతుందంటే మనకి నిన్న ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెకింగ్ లో వీళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు వీళ్ళు అమ్మేదానికి అవేజ్, ధర్మాబాద్ చెందిన అర్బాజ్, తర్వాత సోన్ కాంబ్లే, మనోజ్, షేర్ షాదుల్ షేక్ అనే వాళ్ళ దగ్గర తక్కువ ధరకు అమ్మేస్తూ ఉంటారు. జనరల్లీ బైక్ అమ్మాలి కొనాలి అంటే బైక్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి, అటువంటి ప్రూఫ్స్ లేకుండా కూడా వీళ్ళు కొంటున్నారు. కొన్ని వీళ్ళు సెకండ్ హ్యాండ్, వీళ్ళు థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్ వేరే వాళ్ళకి లోకల్ యూస్గా అమ్ముతూ ఉన్నారు. సో నిన్న మన వెహికల్ చెకింగ్ లో పట్టుకుని తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ బాసరా ఏరియాలో ఒక దగ్గర ఈ వెహికల్స్ అన్ని పెట్టి మళ్ళీ అమ్మడానికి ట్రై చేస్తారు మన ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి ఆ వెహికల్స్ ని ఐడెంటిఫై చేసుకోవడం, పాత రేస్ బిల్ లో పెట్టారు, అక్కడ ఐడెంటిఫై చేసుకుని ఆ వెహికల్స్ అన్ని రికవర్ చేసి తీసుకురావడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎవరైనా బయట వారు అపరిచితులు మీ ఏరియాలో తిరుగుతున్నా లేదంటే అనుమానాస్పదంగా బిహేవ్ చేస్తున్నా కానీ ఇమీడియట్ గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీవియస్ అఫెండర్స్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉన్న వాళ్ళు, వాళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పట్టుకోవడంలో మీరు చాలా హెల్ప్ఫుల్ నిర్దేశనలు అవుతారు. ఈ ఎంటైర్ ఆపరేషన్ ని ఏసీపీ నిజామాబాద్ డివిజన్ ప్రకాష్ గారు, తర్వాత ఏసీపీ టాస్క్ ఫోర్స్ సిసిఎస్ మస్తాన్ గారు డైరెక్ట్ సూపర్విజన్ లో చేశారు. దీంట్లో సిఐలు నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ చాలా కృషి చేశారు. దీంతో ఎస్ఐలు మహేష్, తర్వాత నవిపేట ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత సిసిఎస్ టీం ఏదైతే ఉందో హెడ్ కానిస్టేబుల్ ఠాకూర్ రాజేందర్ సింగ్, రవికృష్ణ, సర్దార్ నరేష్ యాదవ్, నరేష్ కుమార్, వసీం, రాజేంద్ర ప్రసాద్, అట్లానే క్రైమ్ పార్టీ రాజేశ్వర్, రాజారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, దత్తు గౌడ్, రాకేష్, నాగరాజు, శంకర్ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఇంతమంది కష్టపడితేనే ఇన్ని వెహికల్స్ మనం ఇంత షార్ట్ స్పాన్ లో రికవర్ చేయగలిగాం. ఇవన్నీ వెహికల్స్ ఈ అక్యూజ్ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి కోర్టు రిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లానే మళ్ళీ మీడియా మిత్రుల ద్వారా ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటా వాళ్ళ మీద ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాం, సో దట్ మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. అట్లా ఇంత పెద్ద ఆపరేషన్ ని అడిషనల్ డీసీపీ గారు కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఏసీపీలు అంతా దగ్గరుండి చేశారు. వీళ్ళందరికీ అంతా కష్టపడి వీళ్ళు పట్టుకున్నారు. వాళ్ళందరికీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.